ఆ రుగ్మత ఆరోగ్యశ్రీలో కవరేజ్ ఉంటే ఆసుపత్రి ఆరోగ్యశ్రీకి గుర్తింపు ఉంటే డెఫినెట్లీ దే హ్యావ్ టు కవర్ ఇట్ అండర్ ఆరోగ్యశ్రీ అండ్ ప్రొవైడ్ ట్రీట్మెంట్ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్ టు 10 lakh. మీరు ఆంక్షలు విధించండి అధ్యక్ష అని చెప్పి అంటున్నాను నేను. లేని వారు సీఎం రిలీఫ్ ముఖ్యమంత్రి గారు సహాయం చేస్తున్నారు. కానీ ఏదైతుందో ఈ క్యాష్ అండ్ క్యారీలు ఏదైతుందో చేతిలో డబ్బు చిల్లి గవ్వ లేనివాడు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధ్యక్ష. కొన్ని వాస్తవాలు కూడా మనం గమనంలో తీసుకోవాలి అధ్యక్ష అని చెప్పి అంటున్నాను. వీళ్ళు కేవలం వరి ధాన్యమే కాదు అధ్యక్ష, పంటల మార్పిడి చేయాలనే ఒక ఆలోచన అధ్యక్ష. మా ప్రాంతంలో అధ్యక్ష, ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ప్యాడీ కల్టివేషన్ ఉండే ఆల్మోస్ట్ 25% ఆఫ్ ప్యాడీ ఈజ్ బీయింగ్ కన్వర్టెడ్ టు మేజ్. మరి 25% ఏది ఇచ్చిందో ప్యాడీ మేజ్ కన్వర్ట్ అవుతున్నారు. ఆ మేజ్ కొనుగోలు చేయడానికి గతం మన సీజన్లో ఏది ఇచ్చిందో మీరు మార్కెట్ కొనుగోలు కేంద్రాలు ఆరంభించింది అధ్యక్ష. రైతుకు అండగా నిలవడానికి ఏ విధంగా అయితే వ్యవసాయ ఉత్పత్తులు వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందో 6 తడి పంటలు కూడా పల్సెస్, కందులే కానీ, మినుములే కానీ, పెసల్లే కానీ, నూనె గింజలే కానీ, మొక్కజొన్నే కానీ, ఏదైనా కానీ వ్యవసాయ ఉత్పత్తులు ఏవైనా కానీ వీళ్ళ మార్కెట్ ద్వారా వీళ్ళ పసుపు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అధ్యక్ష. ఇలా కేంద్ర ప్రభుత్వం ఏది ఇస్తుందో మీరు పసుపు బోర్డు ఏర్పాటు చేసిండ్రు, అందరం హర్షం వ్యక్తం చేసినాం. పసుపు బోర్డు వచ్చింది, మా కష్టాలు పోతాయని చెప్పని. గత సంవత్సరం 15,000 పైచీలుకుంటే ఇవాళ 8,000కు వచ్చింది అధ్యక్ష. పసుపు ధర నిరుడు 15,000 ఉంటే ఇవాళ 8,000కు వచ్చింది. ఇట్ హెస్ గోన్ డౌన్ 50%. నేను మీ ద్వారా నాఫెడ్ ద్వారా కొనుగోలు చెప్పండి అధ్యక్ష. నాఫెడ్ ద్వారా పసుపు కొనుగోలు చెప్పండి. ఏ విధంగా పప్పు దినుసులు, నూనె గింజలు, మొక్కజొన్న మార్కెట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని కోరుకుంటున్నామో పసుపు నాఫెడ్ ద్వారా కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి అధ్యక్ష. వీళ్ళు వ్యవసాయానికి అనుబంధంగా ఏదో పాడి పరిశ్రమలు ప్రోత్సహించాలి అధ్యక్ష. మన రాష్ట్రంలో ఆశించిన మేరకు పాడి ఉత్పత్తి లేదు అధ్యక్ష. ఇతర రాష్ట్రాలతో పాడి రావడంతో ఏది ఇస్తుందో అవన్నీ కెమికల్ మిక్సింగ్ అయిపోతున్నాయి, మన రాష్ట్రంలో పాడి పరిశ్రమ వృద్ధి చేయాల్సిన బాధ్యత ఉన్నది. మన ప్రోత్సాహకం ప్రకటించిండ్రు, లీటర్ 4 రూపాయలు విజయ డైరీకి వస్తున్నాయి అధ్యక్ష. మిగతా డైరీకి రావటం లేదు అందుబాటులోకి. పాడి రైతు ఎవరు ఉత్పత్తి చేసినా దానికి ప్రోత్సాహం ప్రభుత్వం వరకు కల్పించేసే బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది అధ్యక్ష అని చెప్పంటారు. అప్పుడు మాత్రమే ఏదైతుందో రైతు స్థిరంగా ఉంటాడని చెప్పంటారు అధ్యక్ష. ఇలా రైతాంగమే కాదు అధ్యక్ష, మా ఆడబిడ్డలు ఉన్న అధ్యక్ష. వీళ్ళ మహిళల ప్రోత్సాహం ప్రధానం అధ్యక్ష. మహిళా సాధికారత ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో మున్నెన్నడూ లేని విధంగా మన అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాకు గుర్తుంది అధ్యక్ష. మనం గమనించిన అధ్యక్ష, నేను మా మంత్రి గారు సురేఖ గారు కూడా, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో రాష్ట్రంలో 1,00,00,000 రుణ సౌకర్యం కల్పింపజేయబడేది. 1,00,00,000 మహిళలు ఏదైతుందో కోటీశ్వరులు చేయబడే విధంగా వడ్డీ లేని రుణాలు కల్పించి వారికి స్వయం సమృద్ధి, వారి స్వయం ఉపాధి పథకాలు వారికి వారు ఏదైతే పారిశ్రామికంగా ఎదుగుదల చేయబడే విధంగా ఏదైతే ప్రోత్సహించిన సంకల్పంతో 1,00,00,000 మహిళలను కోటీశ్వరులు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం కార్యక్రమం రూపొందిస్తే మీరు హర్షం వ్యక్తం చేయకూడదు అధ్యక్ష. ఇలా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యాలు ఏమైనా కానీ అధ్యక్ష, ఈ ప్రభుత్వాన్ని మహిళలు ప్రధానం అధ్యక్ష. వీళ్ళ మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం అని చెప్పినారు మా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు. ప్రభుత్వంపై ఆర్థికంగా ఎంత భారం పడుతుంది అనేది కాదు, మహిళలు మన ఆడబిడ్డలు, వారికి ఏదైతుందో ప్రోత్సాహం ఇవ్వాలి. సమాజంలో గౌరవంగా వారు ఏదైతే ముందు పోలే భావనతో ఏదైతుందో ఉచిత రవాణా సౌకర్యం ఇలా అమలు తెచ్చిన ఘనత ఇవాళ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాదా అధ్యక్ష? మీరు గతంలో ఆలోచన చేసిందా? అంటూ నేను మా మిత్రులు మల్లన్న గారు ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడారు. ఆటో డ్రైవర్లకు ఉపాధి భంగం వాటిల్లినట్టయితే
వారిని ఆదుకోవడానికి కొరకు కూడా ఏదైతుందో ఆర్థిక సాయం కల్పింపు చేసే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష అంటున్నాయి. ఇవాళ 500 రూపాయలకి ఏదైతే గ్యాస్ సిలిండర్ అధ్యక్ష ప్రతి ఇంటికి వస్తుంది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అదనంగా మనం ఎంత చెల్లించిన ఏదైతుందో ఆ మొత్తం ప్రభుత్వం తిరిగి చెల్లింపు చేసే విధంగా ఏదైతుందో కార్యక్రమాన్ని అమలు చేయాలని తలుస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధ్యక్ష అంటున్నాయి. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష, జీవన్ రెడ్డి గారు మీరు చాలా టైం తీసుకున్నారు సార్. ఇక మళ్ళీ ఉంటారో పోయే ముందు కూడా గివే గంటలు కొంటున్నా సార్. ఇక మీరు చెప్పండి గట్ట సార్. ఇప్పుడు మా వాళ్ళేమో అట్లా అదుపు చేస్తున్నారు, మీరు ఇట్లా అదుపు చేయండి. మా వాళ్ళేమో అట్లా అదుపు చేస్తున్నారు, మీరు ఇట్లా అదుపు చేయండి. నా ముచ్చట చెప్తున్నా, నా ముచ్చట చెప్తున్నాను అధ్యక్ష. అన్న ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా రైతాంగానికి అండగా నిలబడే భావన తలంపుతో ఏదైతున్నదో ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేస్తే తలబెడితే అందరు ఆశ్చర్యపోయారు. క్యాన్ ఇట్ బి, ఇస్ ఇట్ పాసిబుల్? రైతుకు ఉచితంగా విద్యుత్తు అందించడం సాధ్యమవుతా అని చెప్పని అందరు ఆశ్చర్యపోయింది అధ్యక్ష. కానీ అన్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగు రాష్ట్రాలు చెప్పంటూ నేను మొత్తం దేశంలోనే ఏదైతుందో మొదటి రాష్ట్రం అన్నాడు. ఇవాళ వీఆర్ కంటిన్యూయింగ్, యూ కంటిన్యూడ్. దీని పెటెంట్ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది, దీని పెటెంట్ రైట్ ఎవరికి ఉంటుంది? కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది అంటున్నాను వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పంటున్నాను. ఇవాళ మేము కేవలం వ్యవసాయ రంగానికే కాదు అధ్యక్ష, డొమెస్టిక్ కూడా అధ్యక్ష, డొమెస్టిక్ కూడా ఏదైతుందో 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయబడే విధంగా కార్యక్రమం అమలు చేయడం జరుగుతుందని చెప్పంటే మీ గ్రామీణ ప్రాంతంలో మోర్ దాన్ 80% ఆఫ్ ది డొమెస్టిక్ కన్స్యూమర్స్ ఆర్ కవరింగ్ ఇన్ ఇట్. మోర్ దాన్ 80% ఆఫ్ ది డొమెస్టిక్ కన్స్యూమర్స్ ఆర్ కవరింగ్ అండర్ దిస్ ఫ్రీ పవర్. ఇది ఆడబిడ్డలకు ప్రోత్సాహం కాదా అధ్యక్ష? ఇంత మంచి కార్యక్రమాలు అమలు చేస్తుంటే మీరు ఏదైతుందో విమర్శ కాదు, మీకు చేయండి, సలహాలు చేయండి అంటున్నాం మేము. దయచేసి ఏదైతుందో వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం అంటే వాస్తవంగా కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలకే పరిమితం కాదు అధ్యక్ష. సంక్షేమ కార్యక్రమాలతో పాటు విద్య, వైద్యం, ఉపాధి ప్రధానం అధ్యక్ష. गत प्रभुत्व महमूद अली साहब अभी जिक्र करके शायद बाहर गए, రెసిడెన్షియల్ స్కూల్ మేము పెట్టామని చెప్పిన సంతోషం నాయన. మీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసిండ్రు, వాటి మౌలిక సదుపాయాల కల్పన బాధ్యత మీది కాకుండా అధ్యక్ష. మీ రాష్ట్రంలో ఎన్ని రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకుల ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేసినా కానీ ఒక్క దానికైనా సొంత బలం నిర్మించింది అధ్యక్ష. ఇవాళ ప్రభుత్వం ఏదైతుందో ప్రభుత్వ పరంగా పాఠశాలల నిర్వహణే కాదు, వాటికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, విద్యా బోధన కూడా ప్రధాన అధ్యక్ష అని చెప్పట్టు. ఆ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అధ్యక్ష, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గానికి కూడా అధ్యక్ష 200 కోట్లతో అధ్యక్ష, 200 కోట్లతో అధ్యక్ష అని చెప్పట్టు. రాబోయే 2 సంవత్సరాల కాలంలో ఇప్పుడు ఈ సంవత్సరం సగం అయిపోతాయి, రాబోయే సంవత్సరం ఇంకా సగం అయిపోతాయి అధ్యక్ష. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, మెరుగైన విద్యా బోధన సదుపాయం, టీచింగ్ ఫెసిలిటీ. మీరు గతంలో ఉపాధ్యాయ నియామకాలు ఏదైతుందో నోటిఫికేషన్ పరిమితమైతే ప్రభుత్వం అధికారం రాగానే ఏదైతుందో 12,000 ఉపాధ్యాయులకు ఏదైతుందో మీరు పోస్టులు భర్తీ చేసి ఉపాధ్యాయుల నియామకాలు, మెరుగైన విద్యా బోధన ఆంగ్ల మాధ్యమంలో అధ్యక్ష అని చెప్పట్టు కల్పించే ప్రయత్నం చేస్తుంది ఇవాళ ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం ఇది వాస్తవం కాదు.